వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. 19 రోజుల నుండి జల దిగ్బంధంలో ఏడుపాయల దేవాలయం. కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. యూరియా కావాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు. కర్నూలు పోలీసులు ఎరువులు, పురుగుల మందులు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు. పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గోమాత పూజ మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బంజారా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి రెబెల్ దయాకర్ రావు పాల్గొన్నారు. బంజారా ఆడపడుచులతో కలిసి స్టెప్పులు వేసి ఉత్తేజపరిచారు. వారి వెంట భారత రాష్ట్ర సమితి జిల్లా మండల నాయకులు, బంజారా నాయకులు తదితరులు ఉన్నారు. ఎన్టీపీసీ సంస్థ ఎంజీఎం తడక శ్రీనివాస్ సృజన దంపతుల కుమార్తె నక్షత్ర జన్మదిన వేడుకలు స్థానిక తవిత ఆశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి విచ్చేసి ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమ చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు. అందరికీ నమస్తే. ఈరోజు రామగుండం స్థానిక తబిత ఆశ్రమంలో సోదరులు, మిత్రులు ఎన్టీపీసీలో ఏజీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు, అలాగే సృజన గార్ల కూతురు నక్షత్ర పుట్టినరోజు సందర్భంగా రామగుండం తబిత ఆశ్రమంలో ఈ ఆశ్రమానికి సహకారాన్ని అందించాలి, తోడ్పాటును అందించాలనే ఒక సదుద్దేశంతో మరి హంగు హార్పాటాలకు పోకుండా ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల మధ్య ఆ పాప జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తూ
పిల్లలందరికీ కూడా భోజనాన్ని, అలాగే ఈరోజు ఒక 50 కిలోల బియ్యాన్ని ఈ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులతో పాటుగా అందించడం జరుగుతూ ఉన్నది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నక్షత్రకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా ఇలాంటి మానవతావాదులను చూసి తప్పకుండా మీరంతా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఎలాంటి సెలబ్రేషన్ చేసుకున్నా మినిమం ఎంత తక్కువలో చేసుకున్నా కూడా దాదాపుగా 20,000 నుండి 50,000కి ఖర్చు పెడతా ఉంటాం మనం. కానీ ఆ పెట్టేటువంటి ఖర్చు లోపల ఒక 15% మనము ఈ ఆశ్రమంలో గనక మనం ఖర్చు పెట్టినట్టు ఏంటంటే పిల్లలకి పూర్తిగా మనం సహకరించిన వాళ్ళమైతాం. కాబట్టి మరి మానవతావాదులుగా ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులలో ఎలాంటి శుభకార్యాలున్నా, బర్త్డేస్ కావచ్చు, మిగతా అకేషన్స్ ఏమున్నా కూడా సెలబ్రేషన్స్ ఈ ఆశ్రమాలలో జరుపుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాము. ముఖ్యంగా మరి శ్రీనివాస్ గారు, సృజన గారు ఈ ప్రాంతంలో దాదాపుగా ఎన్టీపీసీలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వారు చాలా మంది యువకులకి ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, ఎంతో మందికి ఉపాధిని కల్పించడం లోపల కావచ్చు, వారు కింది స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి అందరికీ కూడా ఎంతో రకంగా తోడ్పాటును అందిస్తూ ఉంటారు. అదే రకంగా ఒక మంచి మెసేజ్ ని ఈ రోజు సమాజానికి అందించడం కోసము వారి పాప పుట్టినరోజుని ఈ రోజు ఆశ్రమంలో నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ మరొకసారి వారికి ఆశ్రమం నుండి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు లోపల కూడా మీ సహకారం ఎప్పుడు ఆశ్రమానికి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నక్షత్రకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. కులము, మతము, ప్రాంతము భేదాభిప్రాయాలు మనుషుల్లో ఉండరాదని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. ప్లేట్ మే తీసుకోండి అన్న. పెదమ్మా ఇంకా కొద్దిగా పెట్టుకోకూడదా? పెట్టే ఇండ్లలో తింటారు. ఓకే అబ్బా, థ్యాంక్ యూ. ముందుకు రండి. హరీష్ రావు కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. రేపు కేసీఆర్, కేటీఆర్లను కూడా తనలాగే పార్టీ నుంచి బయటకు పంపుతారని, పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటారని కవిత జోస్యం చెప్పారు. కాళేశ్వరం విషయంలో హరీష్ భారీ స్కామ్ చేశారని, ఆ డబ్బులతో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండింగ్ చేశారని అన్నారు. కేటీఆర్ను ఓడించడానికి హరీష్ రావు సిరిసిల్లకు 60 లక్షల రూపాయలు పంపించాడన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్, హరీష్ రావు ఒకే ఫ్లైట్లో వెళ్లారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండి నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. నేనేమంటున్నా అంటే
కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీన నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, నంద్యాల, డోన్, బనగానపల్లె, నందికొట్కూరు, ఆళ్లగడ్డ ఆయా నియోజకవర్గాల్లోని రెవెన్యూ అధికారులకు, రైతులకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రం అందజేయడం జరుగుతుందని అన్నారు. నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల, విజ్ఞాన మందిర్, బంగారుపేట మున్సిపల్ కార్యాలయం, సుంకేశ్ల రోడ్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ, రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అనంతరం నగరంలోని వినాయక ఘాట్ వద్ద వినాయక నిమజ్జనం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా
పెద్దపల్లి జిల్లా గోదావరికని కోర్టు ఆవరణంలో టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గడిమల్ల వరలక్ష్మి ఆధ్వర్యంలో టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. మా యొక్క కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ మాజీ సోలిసిటర్ జనరల్ పొన్నం అశోక్ గౌడ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా గోదావరికని బార్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు గోదావరికని కోర్టులో చేయడం జరుగుతూ ఉంది. మరి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు, యువ న్యాయవాదులందరికీ, జూనియర్స్కు మరి వారికి అనేక విధమైన కోచింగ్లు ఇవ్వాలని చెప్పి వారు ఇటీవల అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. న్యాయవాదుల సంక్షేమానికి కూడా కృషి చేస్తూ ఉన్నారు. జేసీజే కానివ్వండి, ఏపీపీ, ఏజీపీ ఇలాంటి ట్రైనింగ్ కోర్సులు కూడా వారు అనేక కార్యక్రమాలు తీసుకొని న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో వారు మరిన్ని జన్మదినాలు జరుపుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి జన్మదిన వేడుకలను తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పొన్నం అశోక్ గౌడ్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ సార్. సార్ మృదు స్వభావి, అడ్వకేట్స్కి ఎప్పటికీ వాళ్ళకున్నటువంటి సాధక బాధకాలు తీరుస్తారు. తను ముందుంటారు. ఏ సమస్య వచ్చినా అలాంటి గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి ఈరోజు బర్త్డే. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సార్ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి, ఇంకెన్నో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా ఆన్లైన్ కోచింగ్ కూడా పెట్టారు. ఏపీపీకి ఫ్రీగా కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఎంతోమంది జూనియర్ అడ్వకేట్లకి వాళ్ళ సంక్షేమానికి తోడ్పడుతూ తను ముందుంటున్నారు. ఎవరి సమస్య వచ్చినా కానీ. అలాంటి గొప్ప వ్యక్తి బర్త్డే సందర్భంగా ఈరోజు మా కమిటీ, లీగల్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో, మా అడ్వకేట్స్ ఆధ్వర్యంలో, మా గోదావరికని బార్ అసోసియేషన్లో బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఇక్కడికి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓకే. రాష్ట్ర టీపీసీసీ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ గారు మరియు మాజీ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక కోర్టులో కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరియు పొన్నం అశోక్ అన్న, మరి వారి పొన్నం ప్రభాకర్ అన్న కానీ అశోక్ అన్నతోని మాకు గత 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నది. ఎప్పుడు ఏ పని అయినా కూడా ఫోన్లోనే ప్రభాకర్ అన్న వెంటనే స్పందిస్తాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మరి ఆ అశోక్ అన్న గారి జన్మదినం సందర్భంగా మరియు ఆయన అనేక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, లీగల్ సెల్ ఆధ్వర్యంలో మన పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కానీ మరి ఏ సమస్య వచ్చినా కూడా దానిని వెంటనే స్పందించి మన నోటరీ గురించి కూడా మేము ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అది వెంటనే కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండు. ఆ అడ్వకేట్స్కు నూతనంగా మన చాలా రోజుల నుంచి అడ్వకేట్స్ నోటరీని బ్యాన్ చేశారు. మరి దాన్ని కూడా ఓపెన్ చేయాలన్నా మరి ముఖ్యమంత్రిని కలవాలని మేము చెప్పడం జరిగింది. ఫోన్లో కూడా నేను ఫాలోఅప్ చేస్తున్నా. వెంటనే నేను అది ఏర్పాటు చేపిస్తానని కూడా చెప్పడం జరిగింది. మరియు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన అష్టైశ్వర్యాలు, ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుచు ఆయనకు మరొకసారి హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భూపాలపల్లి నియోజకవర్గం షాయంపేట మండలం మందారిపేట జాతీయ రహదారిపై బైఠాయించి రైతులకు యూరియా కొరత లేకుండా చేయాలని, అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అనతి కాలంలోనే నిర్మించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ గారిపై వేసిన సిబిఐ విచారణను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు.
రావడం జరిగింది. ఈరోజు ఏ రైతులు పలకరించినా, మహిళా రైతులు పలకరించినా, ఇప్పుడు ఈ రైతులు పలకరించినా, ఆ రైతులు పలకరించినా అందరి యొక్క బాధ ఏంటంటే ఎరువులు దొరుకుతలేవు, యూరియా దొరుకుతలేదు. ఇప్పటికి నాట్లేసినాం, పత్తి చేనులు అన్నీ కూడా నాటి దాదాపు 15 రోజులు వచ్చింది. ఎరువు లేకపోతే వాటి గ్రోత్ లేదని చెప్పి బాధపడుతుంది. ఇక్కడికి వచ్చి దుకాణాల దగ్గర అగ్రికల్చర్ మరి సొసైటీల దగ్గరికి వస్తే వాళ్ళు కూడా మేమేం చేయాలో మాకు వచ్చిన బస్తాలు ఇస్తున్నామని చెప్పి చెప్తాం. తక్షణమే ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఈ యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈరోజు సమస్యను చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న శాసనసభ పెద్ద ఆర్భాటంగా పెట్టిండు ముఖ్యమంత్రి. శాసనసభలో ఏం చర్చించాలి? రైతు సమస్యలు ఏంది? ఈరోజు రైతులు ఎక్కడ ఏ ఊరికి పోయినా వందల సంఖ్యలో ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు రైతులు. మరి ప్రభుత్వమే ప్రేక్షక పాత్ర వేస్తుంది. స్పెషల్గా సమావేశం పెట్టినప్పుడు రాత్రి 1 గంట దాకా సభ నెట్టు. అంటే నీకు రాజకీయానికి చేసేటువంటి ఇంట్రెస్ట్ రైతుల మీద లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గోదావరి జలాలు నిరుపయోగంగా పోతున్నాయని చెప్పి కేసీఆర్ గారు అనతి కాలంలో ప్రాజెక్టు కట్టి రైతులకు నీళ్ళు ఇస్తే ఏదో చిన్న సాంకేతిక కారణం చేత ఒక పిల్లర్ డ్యామేజ్ అయితే దాన్ని సాకుగా పెట్టి మరి ఘోష్ కమిషన్ వేసాడు. ఆ ఘోష్ కమిషన్ ఏకపక్షంగా ఆయన మరి నివేదిక ఇచ్చాడు. మరి అదే సందర్భంలో ఈరోజు సిబిఐ కూడా ఇవ్వాలని చెప్పి చివరికి చెప్పాడు. అంటే కక్ష సాధింపు చర్యలకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఎలక్ట్రిసిటీ 24 గంటలు రైతులకు కరెంట్ ఇస్తే దాని మీద కమిషన్ వేసి, ఈరోజు రైతులకు నీళ్ళు ఇస్తే కమిషన్లు ఇస్తూ ఉన్నారు. కమిషన్లు వేసి అందులో ఏం తెలియకపోతే ఈరోజు సిబిఐకి ఇస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలను ఈ రకంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏం బాగుండాలి? రైతులు బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలి, రైతులకు అన్ని మేలు జరగాలని కేసీఆర్ గారు చేస్తే సిబిఐకి చర్చ చేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు పక్క పెట్టుకుని మహిళా రైతులు ఎంత బాధపడుతున్నారు. ఈ రైతులు అడుగు చెప్తాడు ఎంత బాధపడుతున్నాడు. నిన్నటికి వెళ్ళి పాస్ పుస్తకాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈడివో దాడివో ఆడివో తీడివో. మళ్ళీ ఇలా దొడ్డు ఉన్నది రాజ్యం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం పెత్తనామండి ఇలా అసలే రైతులు ఇబ్బందులు ఉన్నారంటే ఒక్కొక్కరికి 20 బస్తాలు వేసి పంపుతారట. ఇది దుర్మార్గం. ఆటోలో లేచి వాళ్ళ పోలీసు వాళ్ళు వాళ్ళకి పారాకాసి తీసుకుపోతారు. ఇదేం పద్ధతి? అందరికీ ఒకటే పద్ధతులు ఉండాలి. రేషన్ సిస్టమ్ పెట్టినప్పుడు అందరికీ ఒక పద్ధతులు అందాలి. ఓ సిస్టమ్ లేదు. ఈరోజు పత్తి బాకి ఇస్తున్నావు, ఆ సిస్టంలో అక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత ఇస్తున్నావు, ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఆ సిస్టమ్ ఏం లేదు. ఎవరికైతే బలం ఉంటుందో వానికి అందుతున్నారు, లేనివానికి బలహీనునికి అసలే అందుతలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరి దీని మీద సమగ్రంగా ఆలోచన చేసి రైతుల యొక్క మనోధైర్యం దెబ్బతినకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే రకంగా వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా కాళేశ్వరం మీద మరి సిబిఐ ఎంక్వైరీని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కేసీఆర్ గారు ఒక చిత్తశుద్ధితో కట్టాల్సిన ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చిన సందర్భంలో ఈరోజు కేవలం కేసీఆర్ గారి ఇమేజ్ని దెబ్బకొట్టడానికి చేసిన దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రతి చర్యను కూడా వ్యతిరేకిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. రెడ్డి అగ్రి పేరు సన్నపుండారెడ్డి. నేను ఇప్పటికి నాకు 10 ఎకరాల భూమి ఉన్నది. ఇప్పటి వరకు ఒక యూరియా పత్త కూడా అందలేదు. రోజు రోడ్ల మీద తిరుగుతానా, పని పాటు ఇచ్చి పెట్టుకొని ఎవరైనా కానీ ఇప్పుడు ఇస్తామంటారు, అప్పుడు ఇస్తామంటారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. నేను అనకపోతేనే బత్తాలు అనకపోతూనే ఉన్నాయి. నాకైతే ఇంతవరకు ఒక బత్త అందుతలేదు. సొసైటీ కాడికి పోతే ఇటు పోమంటారు, ఇటు పోతే అటు సొసైటీ కాడికి పోమంటారు. ఎక్కడికి పోయినా అని ఏడో ఒక బత్త అందలేదు. ఇప్పటికి నెల 15 రోజులు అవుతుంది. ఒక్క బత్త కూడా అందలేదు. ఒక్క బత్త కూడా నేను తీసుకోపోలేదు. నాకు ఇప్పుడు బత్తాలు నిన్నటి నుంచి వెళ్ళి రోడ్డు మీద కావాలి కాసుకుంటుంటారా, ఒక్క బత్త కూడా నాకు ఇస్తలేదు. నా పేరు సురేందర్ రెడ్డి. నాది శాంపేట. నేను ఇప్పటికి నెల 15 రోజుల కంచాలు తిరుగుతాను. ఒక్క బత్త కూడా నాకు ఇంతవరకు అందలేదు. ఎమ్మిగనూరు పట్టణంలో గత నెల 29వ తేదీన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ సిఐ శ్రీనివాసులు అత్యంత అసహనంగా దౌర్జన్యంగా ప్రవర్తించడం జరిగింది. వినాయక విగ్రహాలు ఊరేగింపుగా వస్తుంటే సోమప్ప సర్కిల్లో సిఐ మైకు తీసుకొని బహిరంగంగా వెదవల్లారా అని హిందువులను తిట్టడం జరిగింది. అదే రోజు రాత్రి 1 గంట సమయంలో ఫైర్ స్టేషన్ వద్ద ఒకరిని సిఐ విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. అంతేకాకుండా 31వ తేదీన సొగనూరు రోడ్డు ఆంజనేయ స్వామి గుడి వినాయకుడు ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీగా ఊరేగింపుగా రామస్వామి గుడి వద్దకు రాగా సిఐ తన సిబ్బందితో వచ్చి ఆటో డ్రైవర్ని బూటు కాళ్లతో విచక్షణ రహితంగా తన్ని గాయపరిచారు.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.